ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. శ్రీనివాస మంగాపురంలో వైభవపేతంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం. శాస్త్రోక్తంగా ధ్వజారోహణం, పెద్ద శేష వాహనంపై కళ్యాణ వెంకన్న దర్శనం. తిరుపతిలో శ్రీ కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, మూషిక వాహనంపై వినాయక స్వామి దివ్యానుగ్రహం. శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో అన్నప్రసాద వితరణ ప్రారంభం. నిత్యాన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తామన్న టీటీడీ చైర్మన్. ఘనంగా అహోబిల నారసింహుని పార్వేట ఉత్సవం. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాల సమర్పణ. టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఉదయం ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. 9 రోజుల పాటు జరిగే స్వామివారి బ్రహ్మోత్సవాలలో తొలి రోజైన గురువారం రాత్రి నిర్వహించిన పెద్దశేష వాహన సేవలు కళ్యాణ వెంకటేశ్వరుడు తేజోభరితంగా దర్శనమిచ్చారు. నిత్య కళ్యాణపురంగా విలసిల్లుతున్న శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం భక్తజన భాగధేయమై కొలువుదీరుతోంది. కలియుగ దైవం శ్రీనివాసునితో ప్రత్యక్ష అనుబంధం ఉన్న శ్రీనివాస మంగాపురం ప్రాచీన క్షేత్రంగా వినుతికెక్కింది. ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న శ్రీనివాస మంగాపురంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 29వ తేదీ నుండి మార్చి 8వ తేదీ వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా తొలి రోజైన గురువారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తులను బంగారు తిరుచిపై పల్లకిపై సుదర్శన చక్రతాల్వార్లను కొలువుదీర్చి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లు, చక్రతాళ్వార్లు, గరుడ ధ్వజపటాన్ని ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద. ఆపై ధ్వజస్తంభం వద్ద స్వామి అమ్మవార్లను వేంచేపు చేసి టీటీడీ వైఖానస ఆగమ సలహాదారులు నల్లూరి వెంకటమోహన రంగాచార్యుల నేతృత్వంలో పండితులు, అర్చకులు వైదిక క్రతువులను వైఖానస ఆగమోక్తంగా నిర్వహించారు. ధ్వజస్తంభంలోని గరుడాల్వార్లకు విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం, బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవం, బహురూపధారునికి బ్రహ్మోత్సవం. శ్రీభూసతులతో శరణాగతులతో, శ్రీభూసతులతో శరణాగతులతో, 7 కొండల పైన చక్కగా బ్రహ్మరూపునికి బ్రహ్మోత్సవం, అఖిల లోకాల అమృతోత్సవం, సుర సమూహాల సరసోత్సవం, వెంకటేశ్వరుని విజయోత్సవం, బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవం.
అనంతరం వేద మంత్రోచ్చారణలు మంగళ వాయిద్యాల నడుమ సుముహూర్త సమయంలో మీన లగ్నంలో గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి సకల దేవతలకు ఆహ్వానం పలుకుతూ ధ్వజారోహణ ఘట్టాన్ని కనుల పండుగగా నిర్వహించారు. బ్రహ్మోత్సవం బహురూపధారునికి బ్రహ్మోత్సవం. ఈ సందర్భంగా టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం మీడియాతో మాట్లాడుతూ శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు చక్కని ఏర్పాట్లు చేశామని, భక్తులందరూ ఉత్సవాలను తిలకించాలని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయం మంగాపురంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఈరోజు ధ్వజారోహణంతో విజయవంతంగా ప్రారంభం కావడం జరిగింది. ప్రతిరోజు వాహన సేవలు ఉదయము సాయంత్రం ఉంటాయి. సో వాహన సేవలు ఈవినింగ్ వచ్చేసి 7 నుంచి 9 వరకు, ఉదయం వచ్చేసి 8 గంటలకు నుంచి 10 గంటల వరకు ఉంటాయి. ఇందులో ముఖ్యమైన రోజుల్లో ముఖ్యంగా 4వ తేదీన గరుడ వాహనం సేవ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ 7వ తేదీన వచ్చేసి రథోత్సవం ఉంటుంది. 8న చక్రస్నానం ఉంటుంది. సో టీటీడీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లను చాలా చక్కగా చేయడం జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తం అందరూ భక్తులందరూ కూడా ఈ వాహన సేవల్లో పాల్గొని కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు పొందాలనేసి టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం అందరినీ కోరుకుంటుంది. ఓం నమో వెంకటేశ్వర. ఇక గురువారం రాత్రి శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారికి ఉంజల సేవను నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి అర్చకులు పసిడి కాంతుల బంగారు ఆభరణాలు, పూలమాలలతో దివ్యశోభితంగా అలంకరణ చేసి ఆలయ ఆవరణలోని ఊయలలో వేంచేపు చేశారు. వేదం, నాదం, గానం సహితంగా సాగిన ఉంజల సేవలో భక్తులు పాల్గొని తన్మయులయ్యారు. అనంతరం బ్రహ్మోత్సవాలలో తొలి వాహనం పెద్దశేష వాహన సేవను నిర్వహించారు. దేవేరి సమేత స్వామివారిని వాహన మండపంలో పెద్దశేష వాహనంపై ఆసీనును చేసిన అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. ఆపై బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ ఆలయ మాడ వీధులలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి పెద్దశేష వాహన సేవ నయన మనోహరంగా జరిగింది. శిష్టపాలక గోవింద, కష్ట నివారక గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు గురువారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 29వ తేదీ నుండి మార్చి 10వ తేదీ వరకు వైభవేతంగా జరగనున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా గురువారం సాయంత్రం మూషిక వాహనంపై వినాయక స్వామి ఉత్సవ మూర్తిని సర్వాంగ సుందరంగా అలంకరించి కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ మూషిక వాహనంపై గణనాథుడికి తిరుపతి పురవీధుల్లో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు,
పదమే శరణు. అనంతరం యాగశాలలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం తదితర వైదిక క్రతువులను నిర్వహించారు. ఆపై పుట్టమట్టిని, నవధాన్యాలను తీసుకువచ్చి యాగశాలలో మృత్సంగ్రహణం, అంకురార్పణ ఘట్టాలను శైవాగమోక్తంగా నిర్వహించారు. రేపు ఉదయం 7:40 మీనలగ్నంలో జరిగే ధ్వజారోహణంతో శ్రీ కపిలేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుపతిలో అత్యంత పురాతన వైష్ణవ క్షేత్రంగా వినుతుకెక్కిన శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో గురువారం నిత్యాన్నదాన కార్యక్రమాన్ని టీటీడీ ప్రారంభించింది. తిరుమల శ్రీవారి అన్నగారిగా శ్రీ గోవిందరాజస్వామివారు ప్రసిద్ధి చెందారు. ఈ నేపథ్యంలో తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి విచ్చేసే భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం తీపి కబురును అందించింది. శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయ ఉత్తర మాడవీధిలోని పాత ఎస్వి మ్యూజియం భవనంలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డిలు శ్రీ పద్మావతి శ్రీనివాసుల చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నప్రసాద వితరణను లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం చైర్మన్, ఈవోలు భక్తులకు అన్నప్రసాదాలను స్వయంగా వడ్డించారు. టీటీడీ అందిస్తున్న అన్నప్రసాదాల రుచి, నాణ్యత గురించి భక్తులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అన్నప్రసాదాలపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ టీటీడీ నిత్యాన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తామని, శ్రీ గోవిందరాజస్వామి ఆలయం వద్ద ప్రతిరోజు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 4 గంటల వరకు 2000 మందికి అన్నప్రసాద వితరణను చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామి, జేఈఓ వి వీరబ్రహ్మం, ఎఫ్ఏ అండ్ సిఈఓ బాలాజీ, సిఈ నాగేశ్వరరావు, డిప్యూటీఓలు శాంతి, రాజేంద్ర కుమార్, విజిఓ బాలిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు నుంచి గోవిందరాజస్వామి వారి ఆలయ భక్తులకు నిత్యాన్నదాన పథకాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించి ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది. తిరుమలలో రోజుకు దాదాపు 1,00,000 మందికి పైగా ఈ అన్నదాన కూటమిలో భోంచేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. పూర్వం నేను అధ్యక్షునిగా ఉన్నప్పుడే తిరుమలలో దర్శనానికి వచ్చేటువంటి కొండకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళకు మాత్రమే కాకుండా అప్పుడే తిరుచానూరులో కూడా అమ్మవారి దేవాలయంలో నిత్యాన్నదాన పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే ఒంటిమిట్టలో కూడా ఈ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. పిఏసీలోను, క్యూ కాంప్లెక్స్లోను అన్ని చోట్ల కొండ మీద అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. ఈ రోజున గోవిందరాజస్వామి ఆలయంలో ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దాదాపు 2,000 మందికి ఈ అన్నదాన కార్యక్రమాన్ని అనునిత్యము ఉండే విధంగా ప్రారంభించడం జరిగింది. నాకు ఈ సందర్భంగా నా చిన్నతనం గుర్తుకొస్తున్నది. గోవిందరాజస్వామి ఆలయానికి నేను 7-8 తరగతుల్లో ఉన్నప్పుడు సాయంత్రం పూట ఇక్కడ అన్నప్రసాదం కోసమని వచ్చిన సందర్భాలు పదుల సంఖ్యలో ఉన్నాయి. అలాంటిది నేను ఆలయ అధ్యక్షునిగా గోవిందరాజస్వామి ఆలయంలో నిత్యాన్నదాన్ని ప్రారంభింప చేసుకోవటం అన్నది మనసుకు చాలా చాలా ఆనందంగా ఉంది. భవిష్యత్తులో మరింతగా దీన్ని విస్తరిస్తామని తెలియజేస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మ అవతరించి నడయాడి అనేక లీలలు ప్రదర్శించిన బృందావన క్షేత్రంలో శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం వైభవపేతంగా ముగిసింది.
కర్నూలు పట్టణంలో వెలిసిన శ్రీ గోదా గోకులం నేతృత్వంలో ప్రపంచవ్యాప్తంగా 2014 సంవత్సరం నుండి 107 దివ్యక్షేత్రాల్లో ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేశారు. ఈ నెల 24వ తేదీ నుండి 6 రోజుల పాటు శ్రీ లక్ష్మీనారాయణ మహాయజ్ఞం శాస్త్రోక్తంగా నిర్వహించారు. చివరి రోజైన గురువారం శ్రీ 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 త్రిదండి అష్టాక్షరి సంపత్ కుమార్ రామానుజీయర్ స్వామి పర్యవేక్షణలో శ్రీసూక్త హోమాలను, మహాపూర్ణాహుతి కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తిరుమల శ్రీవారి ప్రతిబింబంగా అర్చాస్వరూపంలో శ్రీనివాస మంగాపురంలో వేంచేసిన దైవం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారు. తిరుపతికి సమీపంలో నెలవైన శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఆగమోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారి ఆలయాన్ని టీటీడీ సర్వాంగ సుందరంగా అలంకరించింది. టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ధ్వజస్తంభం మొదలు స్వామివారి గర్భాలయం వరకు వర్ణ శోభిత చక్కని పూలతో అత్యంత నేత్రపర్వంగా అలంకరణలు చేశారు. దాదాపు 2.5 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 25,000 కట్ ఫ్లవర్స్తో చూడముచ్చటగా చేపట్టిన అలంకరణలు నందనవనాన్ని తలపింపచేస్తున్నాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో మాడవీధుల్లో రంగురంగుల రంగవల్లులను తీర్చిదిద్దారు. భక్తుల సౌకర్యార్థం చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. గ్రంథాలయోద్యమ పితామహుడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు 64వ వర్ధంతి వేడుకలను తిరుపతిలోని శ్వేత భవనంలో గురువారం ఘనంగా నిర్వహించారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర కేంద్ర గ్రంథాలయం పరిశోధనా కేంద్రం ఆధ్వర్యంలో శ్వేత భవనంలోని తరిగొండ వెంగమాంబ సభా మందిరంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా శ్వేత డైరెక్టర్ భూమన్, ఎస్కే యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ పి కుసుమకుమారి, ఇతర ప్రముఖులు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా భూమన్ మాట్లాడుతూ గ్రంథాలయాల విశిష్టతను సమాజానికి చాటి చెప్పడంలో గాడిచెర్ల వారు అగ్రగణ్యులని కొనియాడారు. అనేక గ్రంథాలు తాళపత్ర గ్రంథాలతో ఇప్పుడు బాగా విరాజిల్లుతున్నది. మనకు 1000 ఏళ్ల క్రితం ఈ సమాజం ఎట్లా ఉన్నిందో, 100 ఏళ్ల క్రితం ఎట్లా ఉన్నిందో తెలుసుకోవాలనంటే పుస్తకం తప్ప మరొక ఆధారం లేదు. పుస్తకాలు విరివిగా చదువుతూ ఉండడం వల్ల మనకు ప్రపంచంలో జరుగుతూ ఉండేటువంటి అనేక విషయాలు, గతంలో ఎట్లా ఉండేది మనుషులు, ఎట్లా ఉండేది సమాజం, ఎట్లా ఉండేది చరిత్ర, ఈ విషయాలన్నీ తెలుసుకోవటానికి గ్రంథాలయాలు బాగా ఉపకరిస్తాయి. తిరుమల తిరుపతి దేవస్థానం చాలా లోతుగా ఆలోచన చేసి మన ప్రాచీన సాంప్రదాయాలు, ఆధ్యాత్మిక చింతన, భక్తి మార్గం ఈ విషయాలన్నీ ఎవరెవరు ఏ రకంగా చెప్పినారో మహానుభావులు, వారు చెప్పినటువంటి విషయాలన్నీ నిక్షిప్తమైనటువంటి గ్రంథాలన్నింటినీ మనం ఒక చోటికి చేర్చాలనేటువంటి ఉద్దేశంతో ఈ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ గ్రంథాలయానికి ఎక్కడెక్కడి వారో ఎన్నెన్నో పుస్తకాలను సేకరించిన వారందరినీ కూడా వెతికి వారి ద్వారా గ్రంథాలన్నింటినీ కూడా ఈ గ్రంథాలయానికి తీసుకురావడం జరుగుతున్నది. ఈ గ్రంథాలతో పాటు ఇక్కడ ఉండేటువంటి పుస్తకాలన్నింటినీ డిజిటైజ్ చేసి ఆన్లైన్లో ఉంచి ప్రపంచంలో ఉండే ఎవరైనా కూడా ఈ పుస్తకాలు చదవటానికి ఏర్పాటు చేసినాం. గ్రంథాలయాల విశిష్టత, మన ఈ గ్రంథాలయం ఈ స్థాయికి రావడానికి కొందరు మహానుభావులు ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాలలో ఎంతో కృషి చేశారు. ఆ కృషి చేసిన వాళ్లలో అగ్రగణ్యుడు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు. ఆచార్య పి కుసుమకుమారి మాట్లాడుతూ గాడిచెర్ల హరి సర్వోత్తమరావు నిబద్ధత, అంకిత భావంతో వయోజన విద్యా ప్రాశస్త్యాన్ని సమాజానికి అందించారని తెలిపారు. చిన్నప్పటి నుంచి అలా చదవడం అనేటువంటి అలవాటు మనకు చాలా అవసరం. ఇలా గ్రంథాలయం యొక్క ప్రాశస్త్యాన్ని, వయోజన విద్యా ప్రాశస్త్యం, ఈ 2 అంశాల గురించి తన జీవితంలో నిరంతర కృషి చేసినటువంటి వారు గాడిచెర్ల హరి సర్వోత్తమరావు గారు. వారు చేసిన కృషి ఏమీ సామాన్యం కాదు. సామాన్య కుటుంబంలో పుట్టినా కూడా ఆయన ఏ పదవులు ఆశించలేదు, ఎవరి కోసమో చేయలేదు. సమాజానికి తనకు ఒక నిబద్ధత ఉంది అనేటువంటి ఒక అంకిత భావంతో చేసినటువంటి వ్యక్తి. ఈ కార్యక్రమంలో ఎస్వి యూనివర్సిటీ చరిత్ర విభాగం విశ్రాంత ఆచార్యులు డాక్టర్ రామచంద్రారెడ్డి,
పుస్తక ప్రియులు, విద్యార్థులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ నారసింహ క్షేత్రం అహోబిలంలో పార్వేట ఉత్సవాలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం నుండి అహోబలేసునికి రుద్రవరం గ్రామం నుండి అనాదిగా వస్తున్న కాకతీయ రాజు ప్రతాపరుద్రుని తరపున పట్టు వస్త్రాలను సమర్పించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్తగో ప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లి రోజు, షష్ఠి పూర్తి ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమక్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా గురువారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లను కొలువదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారాల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. సత్య ప్రమాణాల క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారి ఉత్సవ మూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి తిరుచుపై వెంచేపు చేశారు. ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి కళ్యాణ మండపంలో కొలువు తీర్చారు. అనంతరం భక్తుల చేత సామూహికంగా సంకల్పం పూర్తి చేయించి సంకష్టహర చతుర్థి వ్రతాలను నిర్వహించారు. ఆపై సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారికి కాణిపాకం క్షేత్రంలో స్వర్ణ రథోత్సవ సేవ వైభవపేతంగా జరిగింది. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం గోదాంగడ్డ పంచనాద్రి గుట్టపై కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో గణనాథునికి ప్రత్యేక అభిషేకం నిర్వహించారు. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని పార్వతీ నందనుడైన బొజ్జ గణపయ్యకు 51 లీటర్ల క్షీరంతో అభిషేకం చేశారు. ఆ తర్వాత పసుపు, గంధం తదితర ద్రవ్యాలతో స్నపనాభిషేకాన్ని నిర్వహించారు. అష్టోత్తరాలను పఠనం చేస్తూ గరిక పూజలు జరిపారు. పూలమాలలతో అలంకరించి నివేదన, హారతి సమర్పించారు. తమేకమేవ చింతయామి సంతతం మహాగణేశ పంచరత్నమాలహే ప్రజల్పతి ప్రభాతకే హృది స్మరణేశ్వరం అరోగతామదో. చిత్తూరు గిరింపేటలో కొలువైన శ్రీ శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో సూర్యప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది. ఆలయంలో విశేషంగా జరుగుతున్న శివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు మూలమూర్తులకు ఆరాధనలు పూర్తి చేసి సుందరంగా అలంకరించి నైవేద్యాలను సమర్పించారు. ఆపై ఉత్సవాలను సుందర శోభితంగా అలంకరించి సూర్యప్రభ వాహనంపై కొలువు తీర్చారు. హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ పురవీధుల్లో చిదంబరేశ్వరుని సూర్యప్రభ వాహన సేవ వేడుకగా జరిగింది.
ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం లింగగూడెంలో నూతనంగా నిర్మించిన శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపనోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఋత్వికులు యాగశాలలో యాగాది కార్యక్రమాలను వేదోక్తంగా పూర్తి చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ధ్వజస్తంభ ప్రతిష్టను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తర్వాత అర్చకులు గర్భాలయంలోని శ్రీ సీతాలక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీ కోదండరామస్వామి వారికి విశేషంగా పూజలు నిర్వహించి భక్తులకు దర్శనం కల్పించారు. వరంగల్లోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో సంకష్టహర చతుర్థి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో లోక సంక్షేమార్థం సంకల్పపూర్వకంగా గణపతి హోమాన్ని నిర్వహించారు. వేద పండితులు శాస్త్రోక్తంగా హోమం పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం ఉపాలయంలో కొలువైన గణనాథుడికి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు సమర్పించారు. చిత్తూరు గిరింపేటలో కొలువైన శివగామ సుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ముందుగా శ్రీ చిదంబరేశ్వరుని మూలమూర్తికి ఆరాధనలు జరిపి హారతులు అందజేశారు. తరువాత యాగశాలలో యాగ కార్యక్రమాలను నిర్వహించారు. ఆపై శివకామ సుందరి సమేతంగా చిదంబరేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి సింహవాహనంపై వేంచేపు చేశారు. అనంతరం మేళతాళాలు, కళా ప్రదర్శనల నడుమ ఆలయ వీధుల్లో ఆది దంపతులకు సింహవాహన సేవను వేడుకగా నిర్వహించారు. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ. బ్రహ్మముఖమున జనించిన ఆ శివుని కథలు అతి మధురం. హర ఓం నమః శివాయ. శివ ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ హర ఓం నమః శివాయ శివ ఓం నమః శివాయ. కాలరథముపై శివశంకరుడు ఉగ్రరూపుడై కదిలి శివ ఓం నమః శివాయ. దేవలోకమే సంతసించెను త్రిపురాసుర సంహారం. హర ఓం నమః శివాయ. గుంటూరు సంపత్ నగర్లోని శృంగేరి పీఠపాలిత శ్రీ శారదా పీఠంలో విశేష కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా శారదాదేవికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ శాస్త్రోక్తంగా హోమాది క్రతువులను పూర్తి చేసి మహాపూర్ణాహుతి సమర్పించారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో హోమ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. తిరుపతి జిల్లా కోట మండలం విద్యానగర్లోని శ్రీ విద్యాగణపతి ఆలయం వార్షికోత్సవాలతో విరాజిల్లుతోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి వార్షిక కళ్యాణ మహోత్సవం సంప్రదాయబద్ధంగా జరిగింది. సిద్ధి బుద్ధి సమేతంగా శ్రీ విద్యా గణపతి స్వామివారి సుందరమూర్తులను దేదీప్యమాన అలంకరణలతో కళ్యాణ వేదికపై ఆసీనులను చేశారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు కళ్యాణోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. భక్తులు విఘ్నాధిపతి కళ్యాణోత్సవాన్ని కనులారా వీక్షించి తరించారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. శ్రీ వాయులింగేశ్వరుని సన్నిధిలో నెలవైన శ్రీ అంజంజీ గణనాథునికి అర్చకులు ప్రత్యేక పూజలు విశేషంగా నిర్వహించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలను జరిపి గణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నాగేశ్వరరావు, పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు, ఇతర అధికారులు విశేషంగా భక్తులు పాల్గొన్నారు. సికింద్రాబాద్ న్యూ బోయనపల్లిలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో 22వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరిగాయి.
6 రోజుల పాటు నిర్వహించిన బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, కలశ స్థాపన, కలశ పూజ, అంకురార్పణ, మహాకుంభ స్థపనం, అగ్ని ప్రతిష్టా హవనం, మూలమంత్ర ద్వారాతోరణ, ధ్వజ కుంభారాధన, బేరి పూజ, దేవతాహ్వానం తదితర క్రతువులను నిర్వహించారు. మూలమూర్తికి విశేష ఆరాధనలు జరిపి హారతులు సమర్పించారు. స్వామివారికి నిర్వహించే పుష్పార్చన కోసం పలు రకాల పుష్పాలకు పూజలు చేసి అంతరాలయ ప్రదక్షిణ జరిపారు. ఆపై హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.